ఈ గ్యాప్‌లో ఏమైతుందంటే పిల్లలు ఈ న్యూ టెక్నాలజీ ఈ ఐఫోన్స్, ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చుట్ల ఓల్డ్ హిస్టరీ స్లోగా మర్చిపోతుండ్రు. మనం వాళ్ళకి కంటిన్యూగా రిమైండ్ చేయాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు రిమైండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళకు ఒక మంచి ఒక హిందూ పాత మన హిస్టరీని హెరిటేజ్ని కాపాడడానికి వరకు ఇదొక మెసేజ్ బాగుంటుందనే ఉద్దేశంతో నాచారం ఈ ప్రోగ్రామ్కి జేఆర్స్వామి ప్రోగ్రాం గారికి వాళ్ళు వచ్చి చేయడమే పెద్ద మనకు చాలా అదృష్టము. అందులో ఈ టైంలో అయోధ్యలో రాముని పెట్టే టైంలో అది 500 years నుంచి ఫైట్ చేసిన ఒక సక్సెస్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్పెషల్గా మోడీ గారికి. అట్లే దానిలో ఒక సప్లిమెంట్గా మన వంతుగా మనం ఇక్కడ హైదరాబాద్లో ఈ జేఆర్స్వామి గారితో ఈ ప్రోగ్రాం సాటర్డే నాడు 4 o'clock చేస్తున్నాము. దాని తర్వాత డిన్నర్ ఉంటుంది అందరికీ. అయితే అందరు జనరల్ పబ్లిక్ కూడా ఇది ఇన్విటేషన్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ వర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది కళ్యాణం. ప్రతి స్కూల్లో కూడా పిల్లలు స్కూల్కి ఫోన్లు తీసుకురావడం, ఇక్కడ క్లాస్ టీచర్ లేదా ఒక చోట డిపాజిట్ చేయడం అనేది చాలా కామన్గా జరుగుతుంది యాక్చువల్గా. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫోన్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా పరిస్థితి అలాగే ఉందంటే అసలు స్కూళ్ళకి ఫోన్లు తీసుకొచ్చే అవకాశమే లేకుండా పోయిందా ఇక ఈ జనరేషన్కి? వాళ్ళ ఫోను అంటే పేరెంట్స్ కూడా ఇవాళ మేము చెప్తా ఉన్నాం అందులో 50% వాళ్ళు తీసుకురారు, బట్ 50% ఇంకా స్టిల్ క్యారీ చేస్తారు. బట్ దే హ్యావ్ టు డిపాజిట్ బిఫోర్ either reception or before their floors. మళ్ళీ పోయేటప్పుడు తీసుకొని వెళ్తారు. అది తప్పట్లేదు. ఎంత చేసినా వాళ్ళు ఏదో విధంగా ఎక్కడో బుక్స్ల మధ్యలో దాచిపోయి. బట్ వీ విల్ ర్యాండమ్లీ అవర్ విజిలెన్స్ టీమ్ ర్యాండమ్గా చెక్ చేస్తారు, సీజ్ చేస్తాం. దొరికిందంటే సీజ్ చేస్తాం. సీజ్ చేసి అది వాళ్ళ పేరెంట్స్ వస్తేనే వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇవ్వం. అది 1 week ఉంటుంది. ఓసారి సస్పెండ్ కూడా చేస్తాం. బట్ ఇవాళ మనం బోత్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత సపోర్టు దాన్ని అవాయిడ్ చేయడానికి చేస్తున్నాము, పేరెంట్స్ సైడ్ నుంచి అంత కోఆపరేషన్ లేదు. అంటే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. దాంతో కొంచెం కొంచెం వస్తుంది. బట్ అది బట్ అది అవసరం కూడా. బట్ దాన్ని పాజిటివ్గా వాడుకోవాలి మనం. ఈ గ్యాజెట్స్, ఈ కంప్యూటర్స్ అవసరం ఇప్పుడు కాకుండా రేపు నెక్స్ట్ ఎడ్యుకేషన్లో కూడా అవసరం. కాకుంటే దాన్ని పాజిటివ్ వేలో వాడుకోవాలి, నెగిటివ్ని తక్కువ చేసుకోవాలి. కానీ జనరేషన్ మారుతున్న కొద్దీ మనుషుల్లో ప్రేమ, అభిమానం ఎలా అయితే తగ్గిపోతున్నాయో, ఒక టీచర్ మీద, ఒక తల్లిదండ్రుల మీద, గురువు మీద ఉండే భక్తి, శ్రద్ధ, గౌరవాలు కూడా తగ్గిపోతున్నాయనేది అందరూ మాట్లాడుతున్నమాట. సో మీరు ఎస్పెషల్లీ ఇన్ని వేల మంది స్టూడెంట్స్ని చూస్తున్నారు, మీకేమనిపించింది సార్? ఈ జనరేషన్ పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు మీరు చూస్తూనే ఉన్నారు పిల్లల్ని. ఎలాంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఎలాంటి అంటే మిగతా స్కూళ్ళకి డిపిఎస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే ఇప్పుడు పిల్లలు చేంజ్ అవుతుండ్రు, దానిలో అది ఫ్యాక్ట్. అది ఎవరు డినై చేయరు. ఇళ్ళల్లో కూడా ఇప్పుడు ఫాదర్ దగ్గర ఫోను, మదర్ ఫోను, పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు, అది కంపల్సరీ. ఇప్పుడు మేము పిలిచి అడిగితే పేరెంట్స్ అంటారు, మేము చెప్తే వాళ్ళు వినట్లేదు, మీరే చూడండి, ఏదైనా చేయండి అనే కేసులు కూడా చాలా ఉంటాయి. తర్వాత ఈ జనరేషన్లో ఇంకొకటి ఏంటంటే ఈ సింగిల్ పేరెంటింగ్ కూడా పెరిగిపోతుంది. మునుపటికన్నా 10-20 ఏళ్ళ కన్నా ఇప్పటికీ సింగిల్ పేరెంటింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది. అయితే వాళ్ళకు కూడా మేము ఇప్పుడు మా దగ్గర ఇక్కడ 20 మంది కౌన్సిలర్స్ ఉంటారు. డిఫరెంట్ స్టూడెంట్స్కు, పిల్లలకు, మగ పిల్లలకు, ఆడపిల్లలకు, సింగిల్ పేరెంట్లు కూడా డిఫరెంట్ జెండర్స్, వాళ్ళని పిలిచి కూడా ప్రిన్సిపల్ కానీ వీళ్ళు అడ్రస్ చేస్తారు. మీరు ఎట్లా ఇంట్లో మాట్లాడుకోవాలి, ఏ విధంగా ఉండాలి, పిల్లలకు మీరు కొట్లాడుకునేది కానీ లేకుంటే మీరు ఉండే స్టైలు వాళ్ళ మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అనేది వాళ్ళని కూడా పేరెంటింగ్ చేయాలి. ప్లస్ స్టూడెంట్స్ని కూడా రెగ్యులర్గా ఈ వెల్నెస్ డిపార్ట్మెంట్లో ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళు ఇదే పని. వాళ్ళు ఎవరి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, టీచర్ దగ్గరికి, వాళ్ళని పేరెంట్ చేస్తారు. కొన్ని కామన్గా చెప్పేటి
1-to-1 చెప్పేది 1-to-1, లేకుంటే స్మాల్ గ్రూప్లో చెప్పేది స్మాల్ గ్రూప్, ఆ విధంగా అది చేస్తాం. రీసెంట్గా మేము ఇప్పుడు ప్రతి స్కూల్లో ఒక గ్రీవెన్స్ ఆఫీసర్ అని పెట్టాం. ప్రతి పేరెంట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రిగార్డింగ్ కమ్యూనికేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, టీచర్ బాగాలేకున్నా, ఎనీ కంప్లైంట్ గ్రీవెన్స్ ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తే వితిన్ 24 అవర్స్లో రిజాల్వ్ చేస్తాం. అంటే ఇది ఇది ఇప్పుడు కాదు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇది పెద్ద ఛాలెంజే. అవును సార్. ఇది గ్యాజెట్స్, ఈ సింగిల్ పేరెంటింగ్